చాలా బాగుంది. వచ్చినప్పటికి ఇప్పటికి అంత చాలా బాగా చూసుకున్నారు మేడం వాళ్ళు, బాగానే చేశారు. అప్పటికిప్పటికీ 100% ఓకే ఉంది ఇప్పుడు నాకైతే. అదే టెస్ట్ అనేది మన ఇదేనది తగ్గిపోయింది చాలా వరకు. నేను వచ్చినప్పుడు అయితే అది మన ఊపిరి ఇక్కడికి వచ్చిన తర్వాత అది పెయిన్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన హార్ట్ ప్రాబ్లం అని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, అది చేసిన తర్వాత ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు మేడం, బాగానే ఉందంత. ఇది వచ్చేసి ఒక 53-year-old మేల్. మన పేషెంట్ వచ్చేసి డ్రైవర్ బై ఆక్యుపేషన్. సో తినకేంటి అంటే ఒక 1 వీక్ నుంచి కొంచెం మధ్యలో పెయిన్ వచ్చి సడన్గా పెయిన్ వచ్చేసి చెమటలు పట్టేసి మళ్ళీ వితిన్ 5 to 10 minutes సబ్సైడ్ అయిపోతుంది. కొంచెం ఏదైనా వర్క్ చేస్తే కొంచెం ఆయాసం లాగా అనిపిస్తుంది అని చెప్పేసి రొటీన్గా ఈసీజీ తీపించుకున్నారు లోకల్లో. వాళ్ళు తీపించుకున్న దగ్గర కూడా అంత మేజర్ చేంజెస్ లేవు ఈసీజీలో అని చెప్పేసి వెయిట్ చేశారు. ఒక 1 వీక్ అయినా తగ్గట్లేదు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు. సో పేషెంట్ హిస్టరీ చూస్తే తను నోన్ డయాబెటిక్ అండ్ స్మోకింగ్ హిస్టరీ కూడా ఉంది. సో ఈసీజీ కూడా మేజర్ చేంజెస్ లేవు, కొన్ని మైన్యూట్ చేంజెస్ ఉన్నాయి. అండ్ ఎకో తీస్తే ఎకో నార్మల్ ఉంది, ట్రోపోనిన్ టెస్ట్ అని ఉంటుంది, అది తీస్తే అది కూడా నార్మల్ ఉంది. కానీ తన సిమ్టమ్స్ మాత్రం కొంచెం ఎందుకో టిపికల్గా ఉన్నాయని డౌట్ వచ్చి మనం యాంజియోగ్రామ్ తీసినాము. యాంజియోగ్రామ్ తీస్తే తనకు ఇది ఇక్కడ మన మేజర్ వెజిల్ దగ్గర స్టార్టింగ్ పాయింట్లోనే మేజర్ బ్లాక్ ఉంది. ఆల్మోస్ట్ ఇది మనకి 90 to 95% బ్లాక్ ఉంది ఇక్కడ స్టార్టింగ్ ఏరియాలో. సో ఇది కానీ తనకి కంప్లీట్ అక్లూడ్ అయ్యి ఉంటే కనీసం తను హాస్పిటల్కి వచ్చే టైం కూడా ఉండేది కాదు. అండ్ ఇందులో మేజర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తన ఈసీజీ నార్మల్ ఉండింది, ఎకో నార్మల్ ఉండింది, అండ్ ట్రోపోనిన్ టెస్ట్ కూడా నార్మల్ ఉండింది. ఈ పేషెంట్కి ఒకవేళ మనం యాంజియోగ్రామ్ కాకుండా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే థ్రెడ్మిల్ టెస్ట్లో ఇది బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ థ్రెడ్మిల్ టైం టెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ పేషెంట్ సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈసీజీ నార్మల్ ఉండగానే ఎకో నార్మల్ ఉండగానే అంతా ఫైన్ ఉంది అనుకుంటారు. కానీ నాట్ ఒక ఈసీజీ ఎకో ట్రోపోనిన్ అనే కాదు, మనం ఓవరాల్గా క్లినికల్ సినారియో తనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటిని బట్టి కూడా మనం యాంజియోగ్రామ్కి వెళ్ళాలా లేదా అనేది డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తినకి మనము స్టెంటింగ్ అనేది వేయడం జరిగింది. ఈవెన్ డ్యూరింగ్ ప్రొసీజర్ కూడా వెరీ హై రిస్క్ ప్రొసీజర్, ఎందుకంటే మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గరనే ఉంది కాబట్టి మనకి ఏ చిన్నగా అటు ఇటు అయినా పేషెంట్ ఆన్ టేబుల్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది మనం స్టెంటింగ్ వేయడం జరిగింది. పేషెంట్ ఇవాళ హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేషెంట్ స్టోరీ.